దగ్గర నుంచి మళ్ళీ వసూలు చేస్తున్నాడు. రైట్ నేను మళ్ళీ ఇస్తాను మీకు ఛాన్స్. ఒకసారి మనం జనసేన అనలిస్ట్ తో కూడా మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళు కొన్ని లెక్కలు చెప్తున్నారు, చాలా గ్రౌండెడ్ అయిపోయినాయి అని అంటున్నారు. ఫలానా సెక్టార్లో మేము దూసుకెళ్ళిపోయాం అనేది కౌంటర్ చేస్తున్నారు. మరి మీకు ఇందులో వాస్తవం ఎంత ఒకసారి ఎందుకు మాట్లాడదాం, జనసేనతో మాట్లాడదాం. సుందర విజయ్ కుమార్ గారు నమస్తే అండ్ బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో మళ్ళీ మీ ఊరు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళ 3 రోజుల పర్యటన అంట, 3 నిద్రలు అనుకోవాలా ఏంటిది? ఇప్పుడు కార్యరూపం ఏమైనా దాల్స్తోందా? ఋషికొండ తాడేపల్లి నుంచి ఋషికొండ కాపురం నిజంగా షిఫ్ట్ అవుతున్నారా, లేదా విజన్ విశాఖ అనే ప్రవచనలు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏంటిది 3 నిద్రలా లేకపోతే ఎట్లా, ఏం చెప్తారు మీరు? నమస్కారం మేడం, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మా మిత్రులిద్దరికి, అలాగే ఏబిఎన్ మిక్సీలు అందరూ కూడా నమస్కారం. 3 రోజులు ప్రోగ్రామ్ ఏమి ఎవరు చెప్పారు మేడం? 3 రోజుల ప్రోగ్రామ్ అనేమి ఆయన ఐటినరీ నా ముందే ఉంది. సాయంత్రానికల్లా వెళ్ళిపోతారండి ఇంటికి. కాదు, మళ్ళీ ఎల్లుండి అనకాపల్లి ఉంది చేయుత. సో కాబట్టి 3 రోజులు అక్కడే. ఇక్కడేం నిద్రలు ఏం లేవండి. 3 రోజులు ఇక్కడ లేదు. అంటే 3 రోజులు అంటే సాయంత్రానికి మళ్ళా తాడేపల్లి, ఇక్కడే ఉండరు. ఓకే, నాకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా ఈ రోజు వరకు మొత్తం 5 సంవత్సరాల్లో ఒకే ఒక్క రోజు అనుకుంటా, అది కూడా మోడీ గారు ఉన్నప్పుడు అనుకుంటా, ఒకే ఒక్క రోజు వైజాగ్ లో ఉన్నారు. ఎక్కడా లేరు. ఒక్క తాడేపల్లి ప్యాలెస్ తప్పితే ఎక్కడా లేరు 5 సంవత్సరాలు. ఇది నేను అండర్లైన్ కూడా చేసి చెప్తున్నా. ఎందుకు ఉండలేదు? చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు, ఎక్కడైతే ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో ఉంటారు. ఆయన 40 సంవత్సరాల జీవితంలో మొత్తం అనేకమైన ఎన్నోసార్లు, అంటే మా హుదూద్ వచ్చినప్పుడు ఏకంగా బస్సులో పడుకున్నారు, ఇక్కడే ఉండిపోయారు. అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన ప్రాంతాల విజిట్, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉండడం అన్నీ జరిగాయి. పవన్ కళ్యాణ్ గారు మీరు చూసే ఉంటారు, కటిక నేలపైన కూడా రాజమండ్రిలో పడుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. మామూలు మా అంబేద్కర్ ఫస్ట్ లో వచ్చేటప్పుడు అంబేద్కర్ భవన్ లో కూడా కటిక నేల మీద పడుకొని నిద్రించి 2-3 రోజులు ఉన్నారు. ఎక్కడ మాకు ఎప్పుడు పడితే మేము ఎక్కడ తీసుకెళ్తే అక్కడ ఉంటారు ఆయన నాకు తెలిసినంత వరకు మా పవన్ కళ్యాణ్ గారికి హై సెక్యూరిటీ ఉంటుంది. హై సెక్యూరిటీ అంటే ఆయనకి ఎక్కువ జనాలు విపరీతంగా ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆయన భారతదేశంలోనే Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఆయన టాప్. కానీ వీళ్ళిద్దరూ ఉంటున్నప్పుడు ఈయన ఎందుకు ఉండరు నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇది సందర్భ అనుసారంగానే మాట్లాడుతా ఉన్నాను. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఒక్క రోజు కూడా ఎక్కడ పడుకోకుండా ఈ 5 సంవత్సరాలు గడిపారంటే ఎవరి మీద నమ్మకం లేదా? మరి పాదయాత్రలో వచ్చి అందరికీ ముద్దులు పెట్టేసి నడక నడిచేసి అన్ని చేశారు. ఎందుకు ఉండరు? ఉండకూడదా? అవన్నీ ఇప్పుడు విశాఖపట్నం అంత దీని కింద మాట్లాడుతున్నప్పుడు విశాఖపట్నం ఎందుకు ఉండలేదు? నేను విశాఖపట్నం మార్చేస్తాను, మరి విశాఖపట్నం మార్చినప్పుడు మరి రాడిసన్ హోటల్ కూడా మీకు సంబంధించిన వాళ్ళదే కదా, కనీసం అక్కడన్నా ఉండాలి కదా, ఎక్కడో దగ్గర ఉండాలి కదా, ఎందుకు లేరు? ఆలోచించుకోండి, ప్రజలు ఆలోచించుకోవాలి. అంటే ఇంకో తాడేపల్లి తప్పితే ఇంకో దగ్గరికి వెళ్తే మన పాండిత్యం ఏమైనా బయటపడుతుందన్నా, లేకపోతే ఏమైనా ఇబ్బంది పడతారన్నా, లేకపోతే ఆయనకి అర్ధరాత్రులు లేకపోతే వాళ్ళ బాబాయిని ఎవరో చంపినట్టు ఏమన్నా థ్రెట్ ఉందా? నాకేం అర్థం కాల. నాకు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రజలు మనిషి, ప్రజలతో ఉండాలి, ప్రజలతోనే ఉండాలి. అంతేగాని ఎక్కడ సాయంత్రం అయ్యేసరికి ఎవరిని నమ్మరా అంటే ఎవరిని నమ్మరా? ఈ ప్రజల్ని ఎవరిని నమ్మలేనట్టే కదా. ఎందుకంటే ఆయన ఎక్కడ బయటికి వెళ్ళినా అక్కడ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా హాలిడే ఇచ్చేస్తారు. మరి చాలా ఫోర్స్ఫుల్ గా కొట్లన్నీ కట్టేస్తారు, ఎవరిని రానివ్వరు. మీకు తెలిసే ఉంటది, అనేక సందర్భాల్లో మనం చూసాం. ఏది గోన్ సంచులు లాంటి అన్ని కట్టుకొని పోలీసులు పహారా కాస్తారు. ఆయన ఎంతసేపు ఎక్కడికి వెళ్తారు అక్కడికి. ఆయన మాక్సిమం హెలికాప్టర్ వాడారు ఇప్పటి వరకు. ఎక్కడికి బై రోడ్డు అనేది అవాయిడ్ చేసేస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళరు. ఏంటిది మరి ఇవాళ ఏంటి? ఎందుకు